టమాటో కర్రీని డిఫరెంట్‌గా ఇలాగ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. లంచ్ బాక్స్‌లోకి అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి. ముందుగా టమాటాలు పైన ఉంటది కదండీ తొడిమ, అది తీసేయాలి. అది చాలా డేంజరు. క్యాన్సర్‌కి గూడా కారణమవుతుందంట అది. అది తీసేసి ఇలాగా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత టమాటోస్‌ని కుక్కర్‌లోకి తీసుకోవాలి. ఒక 4 టమాటోస్, 2 పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేశాను. ఇలాగ విజిల్ పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకొని మూత తీసేసుకోవాలి. విజిల్ పోయిన తర్వాత ఇంకా ఇలాగ తీసేసుకున్న తర్వాత టమాటోస్ పైన ఉన్న పొట్టు అనేది ఉంటుంది కదండి తోలు, అది తీసేసుకోవాలి. ఇలాగ నీట్‌గా తోలంతా తీసేసుకున్న తర్వాత వాటిని స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ తోటి గుజ్జుగా స్మాష్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చినేమో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని కూడా స్మాష్ చేసుకుంటే వాటిలో కలిసిపోతుందనమాట టమాటోస్, పచ్చిమిర్చి. విడిగా కారం వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి తాలింపు సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి 2 ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. అలాగా గరిటె పెట్టి తిప్పుతూ మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కారం సరిపోతే ఏమీ లేదండి, పచ్చిమిర్చి వేసాం కదా, సరిపోతే ఏమీ లేదు. సాలకపోతే కొంచెము ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే హాఫ్ స్పూనే వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఘాటు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు తినాలి అంటే కారం వేయకుండా ఉంటేనే బెటరు. ఇంకా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి, అవసరం లేదంటే అలా ఉంచేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. మనకి కావాలంటే మసాలా దినుసులు అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం లైట్గా యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది. నేను అందుకని యాడ్ చేశాను అనమాట. ఇంకా అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు ఒక 2 మినిట్స్ ముందు కొద్దిగా మసాలా పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఉంటే లైట్గా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీ అయిన టమాటో పచ్చిమిర్చితో చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుందండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా లంచ్ టైంకి వచ్చేసరికి ఈ టమాటో కర్రీ చూసారంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉన్న ఈ టమాటో కర్రీని తినాలని ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. టుడే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.